మనం ఇప్పుడు ఈ వీడియోలో భోజనం తర్వాత ఈ అలవాట్లు మానేస్తే మనము హెల్తీగా ఉంటాము. అవేంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మీకు అన్ని విషయాలు తెలుస్తాయి, హెల్తీగా ఉంటారు. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. భోజనం తర్వాత ఈ అలవాట్లు మానండి. అవేంటంటే భోజనం చేసిన వెంటనే చెంబులు నీళ్లు తాగడం మానేయండి. ఎందుకంటే ఈ నీళ్లు తాగడం వల్ల యాసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, డైజెషన్ బాగా కాకుండా పోతుంది. అలాగే తిన్నవి అసలు అరగకుండా తయారవుతూ ఉంటాయి. కాబట్టి మనం భోజనం చేసిన తర్వాత ఒక 40 మినిట్స్ తర్వాత వాటర్ తాగడం వల్ల మంచిగా డైజెషన్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా వాటర్ తాగండి, హెల్తీగా ఉంటారు. అలాగే ఇంకో అలవాటు ఏంటంటే భోజనం చేసిన వెంటనే స్నానాలు చేస్తూ ఉంటారు చాలామంది. అలా చేయడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. అలాగే బాడీ టెంపరేచర్ అనేది అతలాకుతలం అవుతుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే స్నానం చేయకుండా భోజనానికి ముందన్న చేయండి. కానీ భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటలైనా ఆగి స్నానం చేయడం వల్ల మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కాబట్టి స్నానం చేసే భోజనం చేయడానికి ట్రై చేయండి. చాలామంది భోజనం అయిపోగానే వాకింగ్ చేస్తామని గంటలు వాకింగ్ చేస్తూ ఉంటారు. అలా భోజనం తర్వాత వాకింగ్ అవసరం లేదు. ఎన్ని నిమిషాలు చేయాలి అని అంటే 5 to 10 మినిట్స్ వాకింగ్ చేస్తే చాలు. వెంటనే కాకుండా భోజనం చేసినాక ఒక 5-10 మినిట్స్ తర్వాత వాకింగ్ చేయండి. అది కూడా 5 or 10 మినిట్సే చేయండి. ఎందుకంటే మనం భోజనం చేసిన తర్వాత ఎక్కువసేపు నడవడం బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలాగే మనకి ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి భోజనం తర్వాత 5 to 10 మినిట్స్ వాకింగ్ చాలు. అది కూడా నార్మల్గా నడిస్తే చాలు. అలాగే చాలామంది భోజనం చేయగానే నిద్రపోతూ ఉంటారు. ఇలా తినగానే బెడ్ ఎక్కుతారు, నిద్రపోతూ ఉంటారు. అలాంటి అలవాటు అస్సలు మంచిది కాదు. దానివల్ల ఏమవుతుందని అంటే మనం త్వరగా వెయిట్ పెరుగుతాము. అలాగే బీపీ, షుగర్ లాంటివి ఈజీగా వస్తుంటాయి ఇలా తినగానే పడుకోవడం వల్ల. కాబట్టి నార్మల్గా ఇంట్లో ఉన్న పనులు చేసేసుకోండి. తర్వాత ఒక గంటన్నర తర్వాత నిద్రపోవడం వల్ల ఏ ప్రాబ్లం రాకుండా ఉంటాయి. మధ్యాహ్నం పూట ఒక 1/2 అవర్ పడుకుంటే చాలు. అంతకంటే ఎక్కువ పడుకున్నామని అంటే మనకు హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం మధ్యాహ్నం బాగా నిద్రపోవడమే. కాబట్టి మధ్యాహ్నం తక్కువగా నిద్రపోండి. ఒక 1/2 అవర్ చాలు. ఈ ఎండాకాలం 1/2 అవర్ 45 మినిట్స్ నిద్రపోతే. అలాగే నెక్స్ట్ చాలామంది ఎక్సర్సైజెస్, యోగా, డ్యాన్సులు ఇలాంటివి చేస్తూ ఉంటారు భోజనం తర్వాత. ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే పొట్టకు ప్రాబ్లం వస్తుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇవి అసలు చేయకూడదు 1 అవర్ దాకా. అలాగే చాలామంది భోజనం తర్వాత, టిఫిన్ తర్వాత కాఫీలు, టీలు తాగుతూ ఉంటారు. అది అస్సలు చేయొద్దు. దానివల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్స్ తీవ్రంగా వస్తూ ఉంటాయి. కాబట్టి భోజనం తర్వాత టీ, కాఫీలు మానేయండి. అసలు తాగకూడదు భోజనం తర్వాత, టిఫిన్ తర్వాత. అలాగే చాలామంది ఫ్రూట్స్, స్వీట్స్ కూడా తింటూ ఉంటారు భోజనం తర్వాత. అది కూడా మంచిది కాదు. అది కూడా మానేయండి. అలాగే చూసారు కదా భోజనం తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చేయాలనేది. ఈ విధంగా చేయండి, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్లో కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ ఫాలో కండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. జై హింద్.